वासुदेवाय ओम नमो भगवते 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 वासुदेवाय श्रीमद्भागवतं మూడవ స్కందం 26వ అధ్యాయం 51వ శ్లోకం. తతః తేన అనువిద్ధేభ్యః యుక్తేభ్యః అండం అచేతనం ఉత్థితం పురుషః యస్మాత్ ఉదతిష్ఠత్ అసౌ విరాట్ తతస్తేనానువిద్ధేభ్యో యుక్తేభ్యోంఢమచేతసం యుక్తేభ్యోంఢమచేతనం ఉత్థితం పురుషో యస్మాత్ ఉత్థితం పురుషో యస్మాత్ ఉదతిష్ఠదసౌ విరాట్ ఉదతిష్ఠదసౌ విరాట్ తతస్తేనానువిద్ధేభ్యో యుక్తేభ్యోంఢమచేతనం ఉత్థితం పురుషో యస్మాత్ ఉదతిష్ఠదసౌ విరాట్. తతస్తేనానువిద్ధేభ్యో యుక్తేభ్యోంఢమచేతనం ఉత్థితం పురుషో యస్మాత్ ఉదతిష్ఠదసౌ విరాట్. తతస్తేనానువిద్ధేభ్యో యుక్తేభ్యోంఢమచేతనం ఉత్థితం పురుషో యస్మాత్ ఉదతిష్ఠదసౌ విరాట్. సరిగా మొదటి పంక్తి మళ్ళీ చదువు. తతస్తేనానువిద్ధేభ్యో యుక్తేభ్యోంఢమచేతనం ఉత్థితం పురుషో యస్మాత్ ఉదతిష్ఠదసౌ విరాట్. ప్రతిపదార్థములు తతః పిదప తేన భగవానునిచే అనువిద్ధేభ్యః కార్యోన్ముఖులైన 7 తత్వముల నుండి యుక్తేభ్యః ఏకముగానైన అండం ఒక అండము అచేతనం అచేతనముకు ఉత్థితం ఉత్పన్నమయ్యను పురుషః విరాట్ పురుషుడు యస్మాత్ దాని నుండి ఉదతిష్ఠత్ ఆవిర్భవించెను అసౌ ఆ విరాట్ ప్రసిద్ధమగు. అనువాదం మరియు భాష్యము కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీమద్ అభయచరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద ఇస్కాన్ సంస్థాపకాచార్య. భగవానుని సన్నిధి యందు కార్యోన్ముఖములై ఏకముగానున్న ఈ సప్త తత్వముల నుండి ఒక అచేతనముగు అండము ఉత్పన్నమయ్యను. దాని నుండి సుప్రసిద్ధ విరాట్ పురుషుడు ఆవిర్భవించెను. భాష్యము. మైథున కార్యమందు స్త్రీ పురుషుల అండవీర్యముల కలయిక ఆత్మ భౌతిక పదార్థముందు చేరుటకు అనువైన స్థితిని కలుగచేయను. ఆ కలయిక క్రమముగా పూర్ణ దేహమును తయారు చేయను. అదే సిద్ధాంతము విశ్వసృష్టి యందును సత్యమయునది. తత్వములనియును అదివరకే తత్వములన్నీయును అదివరకే ఉన్నప్పటికీ భగవానుడు వాటి యందు ప్రవేశించినప్పుడే అవి నిజముగా క్షుభితమగును. అదే సృష్టికి కారణము. దీనిని మన సాధారణ అనుభవమందును మనము గాంచవచ్చును.
మట్టి నీరు అగ్ని అనునవి ఉన్నప్పటికీ తత్వములన్నీయును అదివరకే ఉన్నప్పటికీ భగవానుడు వాటి యందు ప్రవేశించినప్పుడే అవి నిజముగా క్షుభితమగును. అదే సృష్టికి కారణం. దేనిని మన సాధారణ అనుభవమందును మనము గాంచవచ్చును. మట్టి నీరు అగ్ని అనునవి ఉన్నప్పటికీ వాటిని కలిపే ప్రయత్నము మనము చేసినప్పుడే అవి ఇటుక రూపమున దాల్చగలవు. జీవశక్తి లేకుండా పదార్థము రూపమును బడసడి అవకాశమే లేదు. అదేవిధముగా భగవానునిచే విరాట్ పురుషుని రూపమున క్షుభితము కానిదే భౌతిక జగత్తు వృద్ధి చెందే అవకాశమే లేదు. యస్మాద్ ఉదతిష్టత సౌ విరాట్, అతనిచే ప్రేరేపింపబడియే ఆకాశము ఏర్పడినది. విరాట్ రూపము కూడా దాని యందు ప్రకటితమైనది. ఓమజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం ఏన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతః పదకమలం శ్రీగురోన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్తకాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియ. నమ ఓం విష్ణుపదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వికాస స్వామినితి నమిని. నమ ఓం విష్ణుపదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నమిని. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణి. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. హరే కృష్ణ. కపిల భగవానుడు తన తల్లి అయినటువంటి దేవహూతికి భౌతిక ప్రకృతి ప్రధాన తత్వముల గురించి వివరిస్తూ ఉన్నాడు అనమాట. మరి భౌతిక ప్రకృతి యొక్క ప్రధాన తత్వాలు ఏమిటి? భౌతిక ప్రకృతి యొక్క ప్రధాన తత్వాలు ఏమిటి? భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, అలాగే పంచ తన్మాత్రలు ఏమిటవి? శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు. అలాగే 5 జ్ఞానేంద్రియములు అంటే ఏమిటి? చెవి, త్వక్కు అంటే చర్మము, నేత్రములు, అలాగే నాలుక, తర్వాత ముక్కు. ఇవి ఇక తర్వాత కర్మేంద్రియాలు. ఏమిటి కర్మేంద్రియాలు? చేతులు, కాళ్ళు, అంటే ఇంకా ఉదరము, నాలుక అని కూడా అంటాం. చేతులు, కాళ్ళు, అలాగే నాలుక, మరమావయవము, అలాగే గుదము. 5 కర్మేంద్రియాలు. మనసు, బుద్ధి, అహంకారము, సూక్ష్మ పదార్థాలు, మహత్తత్వం. ఇవన్నీ భౌతిక ప్రకృతి యొక్క ప్రధాన తత్వాలు. వీటి గురించి వివరిస్తున్నాడు అనమాట. ఇక్కడ ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, భగవానుని సన్నిధి యందు కార్యోన్ముఖములై ఏకముగానైన ఈ సప్తతత్వముల నుండి ఒక అచేతనముగు అండము ఉత్పన్నమయ్యను. ఇందాక మనం చెప్పుకున్నాం ఏమిటంటే, ఈ తత్వాలన్నీ కూడా మిళితము కానప్పుడు, అంటే ఇంకేమీ కలవలేదు. ఇప్పటి వరకు మనకి ఇంకా కర్మేంద్రియాలు ఉత్పన్నమైనట్టుగా చెప్పాలా. ఇక్కడ కేవలం ఈ పంచభూతాలు, అలాగే 3 సూక్ష్మ పదార్థాలు, పంచ తన్మాత్రలు, జ్ఞానేంద్రియాలు ఉత్పన్నమైనట్టుగా చెప్పారు. ఇవన్నీ కూడా కలవకుండా ఉన్నప్పుడు మరి ఇవన్నీ కలవాలంటే ఏం చేయాలి? మనం అదే కదా చెప్పుకున్నాం. ఉదాహరణ కూడా చెప్పుకున్నాం. వంటగదిలో మనకు అనేక రకాల సామగ్రి ఉంటాయి, కానీ వాటంతటా అవే కలిసిపోయి మనకి వంట తయారవుతుందా? తయారు కాదు. మరి ఏం కావాలి?
ఎవరు ప్రయత్నం చేయాలి. ఒక వ్యక్తి ఉండాలి కదా, ఒక జీవి అక్కడ ఉండాలి. ఆ జీవి ఎప్పుడైతే పూనుకుంటాడో అప్పుడే అవన్నీ కలుస్తాయి. మరి ఎప్పుడైతే ఈ తత్వాలన్నీ కూడా ఇంకా కలవనప్పుడు సృష్టికి మూల కారణమైనటువంటి దేవదేవుడు అంటే ఎవరు? భగవంతుడు కాలము కర్మ త్రిగుణములతో పాటుగా ఆయన ఏం చేశాడు? ఇప్పుడు చూడండి, మనకి సామగ్రి అంతా ఉంది, కానీ వంట చేయాలంటే ఏం కావాలి? మనకి నిప్పు కావాలి, అలాగే వంట చెరుకు కావాలి, ఇంకేం కావాలి? పాత్రలు కావాలి. చూడండి, ఎలాగైతే ఒక వంటవాడు వంట చేయడానికి కట్టెలు, అలాగే పాత్రలు, అలాగే గరిటెలు ఇవన్నింటినీ తీసుకొని వెళతాడు ఎక్కడికి? వంట చేసే ప్రదేశానికి. వంట చేసే ప్రదేశానికి వెళ్తాడు, ప్రవేశిస్తాడు అక్కడికి. అప్పుడు అక్కడ ఉన్నటువంటి పదార్థాలన్నీ కూడా తీసుకుని ఆయన ఏం చేస్తాడు? వండడం మొదలు పెడతాడు. అలాగే భగవంతుడు ఏం చేశాడట? ఈ తత్వాలన్నీ కూడా మిళితము కానప్పుడు, అంటే ఈ పదార్థాలన్నీ కూడా విడివిడిగా ఉన్నప్పుడు దేవదేవుడు ఏం చేశాడు? కాలాన్ని, కర్మని, త్రిగుణాలని మూడిటిని తీసుకొని అలాగే మహదాది సప్త విభాగములను కూడి ప్రవేశించాడట లోపలికి. ప్రవేశించాక ఏమైందప్పుడు? భగవానుని సన్నిధి యందు కార్యోన్ముఖములై ఏకముగానైనా ఈ సప్తతత్వముల నుండి ఏమైందప్పుడు ఒక అచేతనముకు అండము ఉత్పన్నమైనది. అప్పుడు ఏమైందంటే ఈ సప్తతత్వాలు కలిసి ఏం చేశాయి? ఒక అండం ఏర్పడిందట. చూడండి, అండం, దీన్నే బ్రహ్మాండం అని చెప్పి అంటారనమాట. దాని నుండియే సుప్రసిద్ధ విరాట్ పురుషుడు ఆవిర్భవించాను. చూడండి, అంటే ఒక అండం తయారైంది, కానీ ఈ అండంలో మళ్ళీ క్రియ జరగాలి. అండంలో క్రియ జరగాలంటే ఎలా? ఉదాహరణ ఇచ్చారు మనకి. స్త్రీ పురుషులు ఇద్దరు కూడా కలిసి ఏం చేస్తారు? మైథున కార్యమునందు స్త్రీ పురుషుల అండవీర్యముల కలయిక ఏం చేస్తుంది? ఆత్మ భౌతిక పదార్థమందు చేరుటకు అనువైన స్థితిని కలుగజేయను. మొట్టమొదట ఎప్పుడైతే స్త్రీ పురుషులు కలుస్తారో వారి యొక్క వీర్యం, వారి యొక్క అండం ఈ రెండూ కలిసి ఏం చేస్తాయంటే ఒక పిండం ఏర్పడుతుంది అనమాట. ఈ పిండం అనేది ఏంటి? ఈ పిండంలో ఏది ప్రవేశిస్తే మార్పులు జరుగుతాయి? అందులో ఆత్మ ప్రవేశించాలి. అలాగే ఇప్పుడు వరకు జరిగిందంతా ఏమిటంటే మొత్తానికి ఒక పిండం ఏర్పడింది, గర్భం ఏర్పడింది. ఇప్పుడు అందులో ఏం చేయాలి? ఒక ఆత్మ చేరడానికి అనువైన ప్రదేశం ఏర్పడింది అనమాట. ఎప్పుడైతే ఆత్మ ప్రవేశిస్తుందో అప్పుడే ఏమవుతాయి? అన్ని ఆ పిండం అనేది ఎదగడం మొదలవుతుంది. అంతే కదా? మరి వాస్తవానికి ఆత్మ ప్రవేశించడం వల్ల పిండంలో మార్పులు వచ్చేది. ఆత్మ ఏమైనా చేయగలదు? అసలు ఏకాయిగా ఏమి చేయలేదు. మరి ఎవరు సహాయం కావాలి? పరమాత్మ యొక్క సహాయం కావాలి. కాబట్టి శరీరంలో ఆత్మ ప్రవేశించిందని మనం అంటాం, కానీ వాస్తవానికి ఆత్మతో పాటుగా ఎవరు ప్రవేశించారు? పరమాత్మ ప్రవేశించాడు. కాబట్టి పరమాత్మ ప్రవేశించగానే ఈ గర్భంలో మార్పులన్నీ కూడా జరుగుతాయన్నమాట. ఆ కలయిక క్రమముగా పూర్ణదేహమును తయారు చేయను. అదవుతుంది కదా? ఈ కలయిక ఏదైతే ఉందో ఈ వీర్యం, అండం కలిసి ఒక పిండం తయారైంది, అందులోకి ఆత్మ ప్రవేశించింది. ప్రవేశించిన తర్వాత అప్పుడు ఏమవుతుంది? క్రమముగా ఒక పూర్ణ దేహం తయారవుతుంది. అదే సిద్ధాంతము విశ్వసృష్టి యందును సత్యమై ఉన్నది. మనకు అందుకే స్థూల జగత్తు, సూక్ష్మ జగత్తు రెండు ఉన్నాయన్నమాట. ఈ సూక్ష్మ దశలో ఏవైతే జరుగుతున్నాయో అవే స్థూల దశలో కూడా జరుగుతుంటాయి. అంటే ఒక అణువులో ఏదైతే జరుగుతుందో అదే బ్రహ్మాండంలో కూడా జరుగుతుంది అనమాట. అది మనం చూడాలి. విశ్వసృష్టి యందును సత్యమైనది. తత్వములన్నీయును అది వరకే ఉన్నప్పటికీ భగవానుడు వాటి యందు ప్రవేశించినప్పుడే అవి నిజముగా క్షుభితమగును. చూడండి, అవన్నీ అలా ఉన్నాయి, కానీ అవన్నీ ఏమైనా జరగాలంటే ఏం చేయాలి? భగవానుడు ప్రవేశించాలి. అది సృష్టికి కారణము. దీనిని మన సాధారణ అనుభవమందును మనము గాంచవచ్చును. అంటే మన దైనందిన అనుభవంలో కూడా మనం చూడొచ్చు. మట్టి, నీరు, అగ్ని అనునవి ఉన్నప్పటికీ వాటిని కలిపిడి యత్నము మనము చేసినప్పుడే అవి ఇటుక రూపమున దాల్చగలవు. ఇక్కడ మనం చూస్తున్నాం, భవన నిర్మాణానికి ఇటుకలు తయారు చేస్తున్నాం. దానికి ఏం కావాలి? మట్టి కావాలి. మట్టి ఇక్కడ సిద్ధంగా ఉంది. ఇంకేం కావాలి? సిమెంట్ కావాలి. సిమెంట్ అక్కడ ఉంది. సున్నం కావాలి. సున్నం కూడా అక్కడ ఉంది. నీళ్లు కావాలి. నీళ్లు కూడా అక్కడ ఉన్నాయి. మరి అవన్నీ అలా ఉన్నాయి. మనం ఏమన్నా ఓం భూమ్ ఫట్ అంటే మొత్తం ఇటుకలు తయారైపోయి అక్కడ గుట్ట కింద ఏర్పడిపోతాయా? లేదు.
ఇవన్నీ ఉన్నాయి. కానీ ఏం చేయాలి? ఒక మనిషి వెళ్ళాలి. మనిషి వెళ్ళి ఆ మట్టి తీసుకొని అది మళ్ళీ కలిపేటువంటి యంత్రంలో వేసి, దానితో పాటు సిమెంట్ వేసి కొద్దిగా, దానితో పాటు సున్నం వేసి, దానితో పాటు నీళ్ళు వేస్తే, అప్పుడు ఇంకొక మనిషి అక్కడ ఉండి దాన్ని కలిపితే, ఆ మట్టి బయటకు వస్తే, దాన్ని ఇంకొకటి అందులో వేస్తే, ఇంకొకటి నొక్కితే, ఇంకొకటి తీస్తే, అప్పుడు ఏమవుతుంది? ఇటుక తయారవుతుంది. అంటే దీని వెనక ఎంత ప్రయత్నం ఉంది చూడండి. జీవశక్తి లేకుండా పదార్థము రూపమును బడసెడి అవకాశమే లేదు. చూడండి, అంతే కదా. ఏ పదార్థం అయినా సరే, మట్టి ఎంతో మట్టి ఉంది చుట్టూ, కానీ ఆ మట్టిని ఒక జీవశక్తి వినియోగించుకుంటేనే రకరకాల వస్తువులు తయారవుతాయి కదా. కాబట్టి ఈ భౌతిక వైజ్ఞానికులు మూర్ఖత్వంతో వాళ్ళు ఏమంటారంటే, ఈ భౌతిక పదార్థాలు వాటంతటా అవే కలిసిపోయి సృష్టి ఏర్పడిపోయిందని చెప్పి అంటారు కదా. మొన్న ఒక ఉదాహరణ చెప్పాను. ఏమిటి? వంటగదిలో అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కదా అని చెప్పి అక్కడ ఏం చేసాం? ఒక చిన్న గ్యాస్ సిలిండర్ తెరిచేసి దాన్ని బ్లాస్ట్ చేసాం అనమాట. బ్లాస్ట్ చేసేసి వీళ్ళు చూస్తే అక్కడ అన్నం, పప్పు, కూర, స్వీట్ అని తయారైపోయి ఉంటాయా? తయారవుతాయా? కానీ సైంటిస్టులు అదే కదా చెప్తున్నారు. సైంటిస్టులు చెప్పేది అదే. మన మూర్ఖుల్లాగా, మన తల ఊపి గాడిదుల్లాగా మనం వాడు చెప్పిందంతా విని బట్టి పుస్తకాల్లో రాసేసి మనం కూడా గాడిదుల్లా తయారవుతున్నాం. చూడండి, వాడు అదే కదా చెప్తాడు. ఎలా తయారైంది ఇదంతా అంటే, సహజంగా వాటి అంతటా అవే తయారైపోయినాయి, అవే కలిసిపోయినాయి అంటాడు వాడు. చూడండి, మరి సృష్టికి పూర్వం ఏముందండి అంటే ఏమీ లేదంటాడు. మరి ఏమీ లేని దాంట్లో ఇవన్నీ ఎలా వచ్చినాయంటే, ఏమీ లేని దాంట్లో ఏదో పేలింది అంటాడు. చూడండి, ఏమీ లేకుండా ఎలా పేలుతుంది? ఇప్పుడు ఈ గదిలో ఏమైనా పేలే అవకాశం ఉందా? ఏం లేదు, ఖాళీగా ఉంది కదా, ఏం పేలదు. కాబట్టి వాడు చెప్పేదానికి అసలు అర్థం పర్థం లేదనమాట. శూన్యంలో ఎలా ఏదన్నా పేలుతుంది చెప్పండి? ఏదైనా పేలాలంటే పదార్థం ఉండాలి. సరే, ఆ పదార్థం ఉన్నా, పేలే పదార్థం ఉన్నా దానికి ఎవడో ఒక నిప్పు పెట్టాలా లేదా? మరి నిప్పు పెట్టకుండా పేలే పదార్థం అని ఎలా పేలిపోతుంది? కాబట్టి నిప్పు పెట్టాలంటే ఎవడో ఒక వ్యక్తి ఉండాలి కదా అక్కడ. అదే ఇక్కడ చెప్తున్నారు. జీవశక్తి లేకుండా పదార్థము రూపమును పొందే అవకాశమే లేదు. అదే విధముగా భగవంతునిచే విరాట్ పురుషుని రూపమున క్షుభితము కానిదే భౌతిక జగత్తు వృద్ధి చెందే అవకాశమే లేదు. చూడండి, అలాగే ఈ భగవంతుడు ఈ బ్రహ్మాండంలోకి ప్రవేశించకుండా ఈ భౌతిక జగత్తు వృద్ధి చెందే అవకాశమే లేదు. ఎలా వృద్ధి చెందింది చూడండి. మనం ఒక బీజం వేస్తే అది మొలకెత్తుతుంది కదా. మొలకెత్తి క్రమక్రమంగా మనకి చూడండి, ఒక పాదు వేయాలంటే ముందు ఒక బీజం పడాలి. బీజం పడితే దాని నుంచి మొలక బయటకు వస్తుంది. అలా 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 ఎదిగి పువ్వులు పూస్తుంది. తర్వాత పువ్వులు పిందెలు అవుతాయి, పిందెలు కాయలు అవుతాయి కదా. కాయల నుంచి మళ్ళీ కాయలు పక్వానికి అయిన తర్వాత మళ్ళీ గింజలు వస్తాయి కదా. అలాగే ముందు మహావిష్ణువు యొక్క రోమకోపాల నుండి, ఆయన యొక్క నిశ్వాస నుండి అనంతకోటి బ్రహ్మాండాలు వెళ్ళిపడ్డాయి. చూడండి, అండాలు వచ్చాయి బయటికి. ఇప్పుడు చెప్పే ప్రక్రియ అంతా కూడా అదేనమాట. అసలు ఈ మహత్తత్వం ఏదైతే ఉందో, మహత్తత్వం ఏ విధంగా బ్రహ్మాండంగా తయారైంది అనేది ఇక్కడ చెప్పారు. కాబట్టి మహావిష్ణువు ప్రమేయంతో ఈ మహత్తత్వం ఏమైంది? బ్రహ్మాండాలుగా తయారైంది. కానీ ఇప్పుడు బ్రహ్మాండం లోపల అంటే విత్తనం అయితే తయారైంది. ఇప్పుడు విత్తనం తయారు చేశాడు. ఇప్పుడు విత్తనం ఏం చేయాలి? మొలకెత్తాలి కదా. కాబట్టి ఆ విత్తనం ఏదైతే ఉందో, ఈ అండం ఏదైతే ఉందో, అందులోకి మళ్ళీ ఆయన ఏం చేశాడు? గర్భోదక సాయి విష్ణువుగా ప్రవేశించాడు. ప్రవేశించిన తర్వాత ఏమైంది? సరే, విత్తనం నాటాం. విత్తనం నాటితే మొలకెత్తాలి కదా. మొలకెత్తాలంటే ఎలా మొలకెత్తింది? గర్భోదక సాయి విష్ణువు యొక్క నాభి నుండి ఒక పద్మం వచ్చిందనమాట బయటికి. చూడండి కదా, చూస్తాం కదా, గర్భోదక విష్ణువు నాభి నుండి ఏమొస్తుంది? పద్మం వస్తుంది. ఆ పద్మం అలా మొలకెత్తి అదే 14 లోకాలు అయిందనమాట. చూడండి, ఆ పద్మం ఏదైతే, ఆ పై భాగం ఏదైతే ఉందో అదే బ్రహ్మలోకం. అక్కడ బ్రహ్మదేవుడు కూర్చొని ఉంటాడు ఆ కమలం పైన. మిగిలిన ఈ 14 లోకాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ తామర తూడులో ఉంటాయన్నమాట మొత్తం అన్నీ కూడా. చూడండి, యస్మాద్ ఉదతిష్ఠదసౌ విరాట్ అంటే అతనిచే ప్రేరేపింపబడి ఆకాశము ఏర్పడినది. విరాట్ రూపము కూడా దాని యందు ప్రకటమైనది. చూడండి, ఏదైనా జరగాలంటే ముందు ఖాళీ ఏర్పడాలి, అంతే కదా. పెద్ద ఉత్సవం చేయాలనుకున్నాం, ఎక్కడ చేస్తాం ఉత్సవం? ఖాళీ కావాలా లేదా? ముందు ఖాళీ ఏర్పడాలి కదా. ఖాళీ లేకుండా ఏం చేస్తాం? కాబట్టి అందుకే ముందు ఆకాశం. అన్నిటికంటే ముందు ఏం తయారైంది? అందుకే ఆకాశం తయారైంది. ఎందుకంటే అది ఇంగిత జ్ఞానానికి సంబంధించిన విషయం. ఇప్పుడు చిన్న కార్యక్రమం చేయాలంటేనే, ఇప్పుడు మనం పడుకోవాలంటేనే కొంచెం ఖాళీ చేసుకోవాలి ప్రదేశం. మరి సృష్టి జరగాలంటే ముందు ఖాళీ కావాలా లేదా? అందుకే ముందు ఏం ఆవిర్భవించింది పంచభూతాల్లో అంటే ఆకాశం ఆవిర్భవించింది. అందులో అర్థం ఉంది కదా, అవునే కదా. అది
మరి ఆకాశం వచ్చింది. ఆకాశం అంటే ఖాళీ ప్రదేశం ఏర్పడింది. ఖాళీ ప్రదేశం ఏర్పడిన తర్వాత అక్కడికి అన్ని వస్తువులన్నీ ముందు రవాణా చేయాలా లేదా? అంటే దానికి కదలిక కావాలి. కదలిక కావాలి కాబట్టి ముందు తర్వాత వాయువు వచ్చింది. చూడండి, వాయువు లేకుండా ఏదైనా కదులుతుందా అసలు ఎక్కడైనా? అంతే కదా, మనం కూడా ఒక ఉత్సవం చేయాలి. ఏం చేసాం? ముందు ఖాళీ చేసాం. ఖాళీ చేసిన తర్వాత అప్పుడు ఏం చేస్తాం? అన్నింటిని అక్కడికి తీసుకొస్తాం, పదార్థాలన్నింటినీ తీసుకొస్తాం. తీసుకురావాలంటే తోసేది ఉండాలి, కాబట్టి వాయువు వచ్చింది కదా. ఆ వాయువు వచ్చిన తర్వాత ఏమిటి? అన్నీ వచ్చేసాయి, పదార్థాలన్నీ కూడా వచ్చాయి. పదార్థాలు వచ్చిన తర్వాత అక్కడ ఏం చేయాలి? అక్కడ వేడి పుట్టాలన్నమాట, ఏదో చేయాలంటే. అవునా కదా? వేడి పుట్టాలా లేదా? ఎవడు కూడా పడుకున్నాడు అనుకోండి శుభ్రంగా, పని జరుగుతుందా? లేదు. ఎవడో లేగో, ఏంటి మనకి టైం అయిపోతుంది, కార్యక్రమం సమయం అయిపోతుంది, 2 రోజుల దగ్గరికి వచ్చేసింది, కానీ వాడు త్వరగా పనులు అని చెప్పి ఎవడో వచ్చి వేడి పుట్టించాలన్నమాట. కాబట్టి అగ్ని వచ్చింది తర్వాత. చూడండి, లేదా? అగ్ని వచ్చింది. మరి అగ్ని వచ్చిన తర్వాత ఏమైంది? ఏది చేయాలన్నా సరే ఏం కావాలి మనకి? నీరు కావాలి. చూడండి, నీరు తర్వాత అంతిమంగా ఏమైంది? భూమి తయారైంది. చూడండి, అలా 52వ శ్లోకం చూద్దాం. ఏతదండం విశేషాఖ్యం క్రమవృద్ధైర్దశోత్తరైః తోయాదిభిః పరివృతం ప్రధానేనావృతైర్బహిః యత్ర లోకవితానోయం రూపం భగవతో హరేః. తర్వాత ఏమైందట? ఏతత్ అంటే ఈ అండము విశేషాఖ్యం, విశేషమని పిలువబడినది. క్రమ, ఒకటి తర్వాత ఇంకొకటి, వృత్తై పెద్దదిగా ఉండును, దశ 10 రెట్లు, ఉత్తరై అధికముగా, తోయాదిభి జలాదులచే, పరివృతం చుట్టబడి ఉండి, ప్రధానేన ప్రధానముచే, ఆవృతై ఆవరింపబడి, బహిః బాహ్యమున, ఎత్ర ఎచ్చటనైతే, లోకవితానః లోకములు, అయం ఈ రూపం, ఈ రూపము యొక్క, భగవతః భగవానుడగు, హరేహే శ్రీహరి యొక్క అని చెప్పన్నారు. ఈ బ్రహ్మాండము అంటే అండరూపమున గల విశ్వము విశేషము అని పిలువబడుతుందట. ఏదైతే బ్రహ్మాండం తయారైంది కదా, దాన్ని ఏమంటారంట? విశేషము అని పిలువబడతారట. దాని ఇప్పుడు చూడండి, గుడ్డు ఉంది. ఒక గుడ్డు తీసుకున్నామంటే దానికి పొరలు ఉన్నాయా లేదా? గుడ్డుకి పొరలు ఉంటాయా లేదా? పైన ఏముంటుంది? పెంకు ఉంటుంది. ఆ పెంకు లోపల ఒక ప్లాస్టిక్ పొర లాంటిది ఒకటి ఉంటుంది. దాని లోపల ఏముంటుంది? పసుపు రంగు ఉంటుందా? తెలుపు రంగు ఉంటుందా? తెలుపు రంగు ఉంటుందా? తెలుపు రంగు ఉంటుంది. ఆ తెలుపు రంగు లోపలే ఉంటుంది, పసుపు రంగు ఉంటుంది కదా, ఇలా ఉంటుంది. అలాగే ఇక్కడ ఈ అండం ఏదైతే ఉందో, బ్రహ్మాండం తయారైంది, దాని పొరలు ఏమేమిట అంటే జలము, వాయువు, అగ్ని, ఆకాశము, అహంకారము. చూడండి, ఇవి దాని యొక్క పొరలట. చూడండి, మహత్తత్వం అనున్నవి ఒకదానికి మించి ఒకటివి అధిక తలసరిగా ఉండును. చూడండి, ఈ బ్రహ్మాండాలు ఎలా ఉంటాయి ఇక్కడ చెప్తున్నారు. మొదటి దాని పొరలు ఏమిటట? జలము, నీటితో ఆవరించబడి ఉందట. తర్వాత వాయువు, తర్వాత అగ్ని, తర్వాత ఆకాశం, తర్వాత అహంకారము, తర్వాత మహత్తత్వం. చూడండి, ఇన్ని పొరలు ఉన్నాయట దానికి. కొబ్బరికాయ మనం ఊహించండి. కొబ్బరికాయ ఎలా ఉంటుంది? లోపల నీళ్లు ఉంటాయి, నీటిపైన ఉంటుంది కొబ్బరి ఉంటుంది కదా, గట్టిగా కొబ్బరి ఉంటుంది. దానిపైన పెంకు ఉంటుంది. ఆ పెంకు పైన ఏముంటుంది? పీచు ఉంటుంది. ఆ పీచు పైన ఏముంటుంది? తోలు ఉంటుంది. చూడండి, ఎన్ని ఆవరణలు ఉన్నాయి. అలాగే మనం ఉన్న ఈ బ్రహ్మాండం కూడా ఏదైతే ఉందో దానికి ఇన్ని పొరలు ఉన్నాయన్నమాట. నీటి పొర, వాయువు పొర, అగ్ని పొర, ఆకాశపు పొర, అహంకారపు పొర, మహత్తత్వం. చూడండి, ఒకదానికొట్టి అది ఎలా ఉన్నాయంటే ఇక్కడ విశేషం చూడండి. ముందు దానికంటే తర్వాత పొర 10 రెట్లు మందంగా ఉంటుందట. చూడండి, అంటే మీరు ఊహించుకుంటే అసలు ఎలా ఉంటుంది? ముందు పొర జల పొర ఉంది, అది ఎంత ఉందో దానికి 10 రెట్లు ఎక్కువ అగ్ని పొర ఉందట. దానికి 10 రెట్లు మందంగా వాయువు పొర, దానికి 10 రెట్లు మందంగా ఆకాశ పొర, దానికి 10 రెట్లు మందంగా మహత్తత్వ పొర ఉందట. ఊహించుకుంటే ఎలా ఉందో అసలు. ఒకదానికొకటి అధిక దళసరిగా ఉండును. ప్రతి పొర పూర్వపు పొర కన్నా 10 రెట్లు పెద్దదిగా ఉంటుంది. చివరి పొర ప్రధానముచే కప్పబడి ఉండును. ఆ అండమునందే శ్రీహరి విరాట్ రూపము కలదు. చూడండి, అందులో ఆ లోపల ఏముంటుంది? ఆయన యొక్క విరాట్ రూపం. అంటే 14 లోకాలతో కూడినటువంటి విరాట్ రూపం. 14 లోకములు అతని దేహమందలి భాగములు. చూడండి, 14 లోకాలు ఏవైతే ఉన్నాయో ఇది ఆయన యొక్క విరాట్ రూపం అనమాట. భాష్యం చూద్దాం.
ఈ విశ్వము అంటే అసంఖ్యాక లోకములు కలదిగా మనము గాంచగలిగే విశ్వాకాశము అండాకారమున ఉన్నది. చూడండి, మనం చూసే ఈ విశ్వం, మనం ఎక్కడున్నాం ఇప్పుడు? ఈ అండం బయట ఉన్నాం, లోపల ఉన్నాం? మనందరం లోపల ఉన్నాం. మనకి ఆకాశం చూస్తే ఎలా కనిపిస్తుంది? మనకి అటు పడమట నుంచి అటు తూర్పు వరకు, దక్షిణం నుండి ఉత్తరం వరకు పైన ఒక కప్పులాగా ఉందా లేదా? మనందరం కూడా ఇలా ఒక కప్పు లోపల ఉన్నట్టుగా ఉంది కదా, మనకు చూస్తే అలా కనిపిస్తుంది. అదే చెప్తున్నారు, విశ్వము అండాకారమున ఉన్నది. అండము చెప్పచే ఆవృతమై ఉండునట్లు విశ్వము సైతము వివిధ పొరలతో ఆవరింపబడి ఉన్నది. చూడండి, గుడ్డు ఉదాహరణకి చిప్ప పెంకు ఉంది కదా పైన, అలాగా. మొదటి పొర జలము, తర్వాతది అగ్ని, తర్వాతది వాయువు, ఆ తర్వాతది ఆకాశము, చివరిగానున్నది ప్రధానము. ఈ అండరూప విశ్వమునందే భగవానుని విరాట్ రూపము, విరాట్ పురుషుని రూపమున కలదు. చూడండి, అదే 14 లోకాలు. వివిధ లోకములు అతని దేహమందలి భాగములు. శ్రీమద్ భాగవతపు 2వ స్కంద ఆరంభమున ఇదివరకు ఈ విషయం వివరింపబడినది. అందుకే భాగవతం మొదలైన తర్వాత అసలు పరీక్షిత్ మహారాజ్ సుఖదేవ గోస్వామిని అడిగిన ప్రశ్న, మొదటి ప్రశ్న ఏమని అంటాడు? సుఖదేవ గోస్వామిని పరీక్షిత్ మహారాజ్ అడిగిన మొదటి ప్రశ్న ఏమిటి? మరణమాసన్నమైన వాళ్ళు ఏం చేయాలని అడిగాడు. తర్వాత సాధారణంగా అసలు మనిషి చేయాల్సింది ఏమిటని అడిగాడు. 2 ప్రశ్నలు వేశాడు. దాని గురించి చెప్పారు ఎవరు? సుఖదేవ గోస్వామి, నాయన నువ్వు భగవంతుని యొక్క నామరూప గుణలీలల గురించి శ్రవణ కీర్తన చేయాలని చెప్పారు. అని చెప్పిన తర్వాత, ఓహో అలాగా, అయితే అసలు భగవంతుడు ఈ సృష్టి ఎలా చేశాడు అని 2వ ప్రశ్న అడిగాడు. అదే 2వ స్కందం. 2వ స్కందం భాగవతంలో అదే ప్రశ్న వేయబడింది. 2వ స్కంద ఆరంభమున ఇదివరకు ఈ విషయం వివరించబడింది. లోకాలన్నీ కూడా విరాట్ రూపపు వివిధ దేహాంగములుగా భావింపబడినవి. శ్రీకృష్ణ భగవానుని దివ్య రూపమును నేరుగా అర్చింపజాలని వారు ఆ విరాట్ రూపమును తలచుచు అర్చింపుమని బోధింపబడింది. చూడండి, కొంతమందికి భగవంతుడు అనగానే ఏమిటి ఎంత సరళంగా ఉంటాడా ఏంటి, మనలాగే 2 చేతులు 2 కాళ్ళు, అంటే మనలాంటి దేహమే కలిగి ఉన్నాడు. కృష్ణుడిని చూసి అందరూ ఏమనుకుంటారు? ఈయన కూడా 2 చేతులు 2 కాళ్ళు, ఒక కుర్రవాడు చక్కగా నవయవనంగా ఉన్నాడే అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే భగవంతుడు అంటే ఇంత సరళంగా ఉంటాడా ఏమిటి? మొత్తం అసలు ఈ సృష్టికి మూలమైనటువంటి వాడు అంత సరళంగా ఒక వ్యక్తిలాగా మనతో మాట్లాడగలడా? ఇది నమ్మశక్యంగా లేదు. అంటే వాళ్ళకి ఏమనుకుంటారంటే భగవంతుడు అంటే చాలా పెద్దగా ఉండాలనుకుంటారు. అంటే పెద్దగా ఉండగలిగిన వాడు చిన్నగా ఉండలేడా? అంతే కదా. ఇప్పుడు ఒక వ్యక్తి అతనికి 100 ఎకరాల భూమి ఉంది, లేకపోతే ఎన్నో కొన్ని పెద్ద పెద్ద అపార్ట్మెంట్ భవనాలు ఉన్నాయి, పెద్ద పెద్ద వాహనాలు ఉన్నాయి, పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి కదా అని చెప్పి ఇప్పుడు వాటిని మోసుకుంటూ తిరుగుతాడు. మోసుకుంటూ తిరుగుతాడా? లేదు. ఆ పెద్ద వ్యక్తి అనేక పెద్ద పెద్ద కర్మాగారాలకు వీటన్నిటికీ కూడా యజమాని అయి ఉండొచ్చు. ఆ వ్యక్తి పెద్ద పెద్ద ఎస్టేట్లకు యజమాని అయి ఉండొచ్చు, పెద్ద సుల్తాన్ అయి ఉండొచ్చు. కానీ వాడు ఎలా ఉంటాడు? ఒక వ్యక్తిలాగే ఉంటాడు. అవునా కదా? అంతేగా నేను పెద్ద సుల్తాన్ కదా అని చెప్పి అన్నీ మోసుకుంటూ తిరుగుతాడు వాడు. లేదు. అలాగే భగవంతుడు ఇంత పెద్ద జగత్తుకి మూలమైన వాడైనప్పటికీ అవన్నీ మోసుకుంటూ అంత పెద్ద భారీ ఆకారాన్ని కలిగి ఉండాల్సిన అవసరం లేదు. ఎలా ఉంటాడు ఆయన? సాధారణమైనటువంటి వ్యక్తిలాగా. అంతే కదా. ఒక రాజు 2 చేతులు 2 కాళ్ళు ఉన్న వ్యక్తే, కానీ మొత్తం పెద్ద సామ్రాజ్యాన్ని నియంత్రిస్తూ ఉంటాడు. అలాగే భగవంతుడు కూడా. కానీ ఎవరైతే ఆ బుద్ధి లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో భగవంతుడు అంటే అంత సరళంగా ఉంటాడా అని వాళ్ళ దృష్టిలో భగవంతుడు అంటే అంత భారీగా ఉండాలన్నమాట. అలాంటి వాళ్ళ కోసమే ఈ విరాట్ రూపం అనేది ఉంది అని చెప్పారు. అలాంటి వాళ్ళకి ఏం చెప్పారు? శ్రీకృష్ణ భగవానుని దివ్య రూపమును నేరుగా అర్చింపలేని వారు ఆ విరాట్ రూపాన్ని తలుచుకుంటూ అర్చింపమని బోధింపబడ్డారన్నమాట. చూడండి, అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఆ విశ్వరూపాన్ని ధ్యానించాలి. అధోలోకముకు పాతాళము భగవానుని పాతములుగా భావింపబడా. చూడండి, 14 లోకాల్లో అన్నిటికంటే కింద ఏముంది? పాతాళం ఉంది. ఈ పాతాళం ఏదైతే ఉందో అది భగవంతుడి పాదాలుగా పరిగణించబడుతుంది అన్నమాట. ధరణి అతని ఉదరముగాను, అంటే భూమి ఎక్కడుంది? మధ్యలో ఉందన్నమాట. అది ఉదరం అంటే పొట్ట. బ్రహ్మదేవుడు నివసించే బ్రహ్మలోకం భగవానుని యొక్క శిరముగా భావింపబడవి. చూడండి, ఇది విరాట్ రూపం అలా ఉంది భగవంతునికి రూపం. ఈ విరాట్ పురుషుడు భగవానుని అవతారం. బ్రహ్మ సంహిత యందు ధ్రువపరపబడినట్లు భగవానుని ఆది రూపము శ్రీకృష్ణుడే. చూడండి, కానీ వాస్తవానికి భగవంతునికి మూల రూపం ఏమిటి? శ్రీకృష్ణుడు. అంతే కదా. ఇప్పుడు నరేంద్ర మోడీ ఎవరు అంటే భారతదేశపు ప్రధానమంత్రి. మనం చూడండి, అప్పుడప్పుడు జాతరలో వేషాలు వేసి తిరుగుతుంటారు చాలామంది.
ఒక పెద్ద రూపం ఉంటుంది, కానీ లోపల ఒక మనిషి ఉండి నడుస్తుంటాడు లోపల కదా. వాడు పెద్ద మస్కట్ అంటారు, మస్కట్లు ఇలా 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 ఆడుకుంటూ ఇలా వెళ్తుంటాడు. పెద్ద పెద్ద రూపం ఉంటుంది, కానీ లోపల ఎవడో ఒక మనిషి ఉంటాడు. అలాగే నరేంద్ర మోడీ భారతదేశ ప్రధాని కాబట్టి ఆయన ఏమన్నా భారతదేశపు మస్కట్ ధరించి వెళ్తుంటాడు, ఎక్కడికి వెళ్తే అక్కడ అదిగో భారతదేశం వస్తుంది అన్నట్టుగా లోపల ఒక మనిషి దూరం నడుచుకుంటూ వస్తాడు, లేదు కదా, మామూలుగానే వస్తాడు. కాబట్టి మూల రూపం ఏమిటి అంటే కృష్ణుడే, ద్విభుజ శ్యామసుందర రూపమే. విరాట్ పురుషుడు సైతము పురుషుడే అయినను ఆది పురుషుడు మాత్రము కాదు. అంటే భగవంతుని యొక్క అసలైన రూపం కాదు అది, ఏది విశ్వరూపం. అసలు రూపం ఏమిటి? శ్రీకృష్ణుడు, ద్విభుజ శ్యామసుందర రూపం. ఆది పురుషుడు శ్రీకృష్ణుడే. ఈశ్వర పరమః కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాజుని గోవింద అని చెప్పన్నారు. భగవద్గీతలోనూ శ్రీకృష్ణుడు ఆది పురుషునిగా అంగీకరింపబడ్డాడు. ఏమన్నాడు ఆయన? నాకన్నను అది కూడా ఎవడూ లేదు. ఏమన్నాడు ఆ శ్లోకం ఏంటి? నాకన్నను అది కూడా ఎవడూ లేడు అని చెప్పన్నాడు. మత్త పరతరం నాణ్యత్ కించిత్ అస్తి ధనంజయ, నాకంటే పైన ఇంకెవడో లేడని చెప్పంటున్నాడు. భగవంతుడు చెప్పాడు. భగవానుని విస్తారములు అసంఖ్యాకములుగా ఉన్నాయి. భగవంతుడి నుండి అదే ఇప్పుడు ఇందా మనం చెప్పుకున్నట్టుగా ఒక వ్యక్తి యొక్క ఆస్తులు అనేకంగా ఉన్నాయి. వాడి ఇల్లు ఉంటుంది, పెద్ద ఇల్లు ఉంటుంది, అనేక గదులు ఉంటాయి, వాడికి అనేక రకాల సేవకులు ఉంటారు, వాడి కుటుంబ సభ్యులు ఉంటారు, వాడి పెరడు ఇవన్నీ ఉంటాయి, గార్డెన్ ఉంటుంది, తోట ఇవన్నీ ఉన్నాయి, వాహనాలు ఉంటాయి, పెంపుడు జంతువులు ఉంటాయి, పశువులు ఉంటాయి కదా. ఇవన్నీ కాకుండా మళ్ళీ బయట పెద్ద పెద్ద కంపెనీలు ఉంటాయి, అందులో వేలాది మంది పనిచేస్తుంటారు. ఇవి కాకుండా వందలాది ఎకరాల ఆస్తులు ఉంటాయి, ఇవన్నీ ఉన్నాయి కదా. వారందరూ పురుషులే అయినను విరాట్ పురుషుడు కానీ పురుషావతారములు కానీ ఏ ఇతర విస్తారములు కానీ ఆది మాత్రము కావు. చూడండి, అలాగే భగవంతుడు అనేక రూపాల్లో విస్తరించున్నాడు. మహావిష్ణువు, గర్భోదక సాయి విష్ణువు, క్షీరోదక సాయి విష్ణువు, పరమాత్మ, ఇవన్నీ కూడా ఎవరి యొక్క విస్తరణలు? కృష్ణుని యొక్క విస్తరణలే కదా. మహావిష్ణువు అన్న మహావిష్ణువు నుండి ఎవరు వచ్చారు? గర్భోదక సాయి విష్ణువు. సాధారణంగా బయట వాళ్ళు విష్ణువు అంటే ఒకడే అనుకుంటారు కదా. త్రిమూర్తుల్లో విష్ణువు అనుకుంటారు అందరూ కదా. కానీ త్రిమూర్తులలో చెప్పబడే విష్ణువు ఎవరు? ఆయన పేరేమిటి? త్రిమూర్తులలో చెప్పబడే విష్ణువు ఎవరు? ఆ విష్ణువుకి పేరేమిటి? ఈ మూడింటిని గుణావతారాలు అంటామా లేదా? బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. మరి అందులో ఉన్నటువంటి విష్ణువు ఏ విష్ణువు? ఆ విష్ణువుని ఏమంటారు? క్షీరోదక సాయి విష్ణువు అని అంటారు. అందరికీ తెలిసింది ఒకటే విష్ణువు. ఆడు ఏమనుకుంటారంటే విష్ణువు ఒకసారి నుంచుంటాడు, ఒక్కోసారి పడుకుంటాడు. కానీ నిలబడే విష్ణువు వేరు, పడుకునే విష్ణువు వేరు. నిలబడే విష్ణువు ఎవరు? క్షీరోదక సాయి విష్ణువు. ఆయన నిలబడినట్టుగా ఉంటాడు పరమాత్మగా, కానీ ఆయన కూడా శయనిస్తాడు ఎక్కడ? క్షీరోదకంలో. మరొక విష్ణువు ఉన్నాడు, ఎవరు? గర్భోదక సాయి విష్ణువు. ఆయన నాభి నుండి బ్రహ్మ వస్తాడు, ఆ విష్ణువు వేరు. ఆయనకి మూలం ఎవరు? మహావిష్ణువు, కారణోదక సాయి విష్ణువు. ఆ విష్ణువుకి మూలం ఎవరు? వాసుదేవుడు. వాసుదేవుడికి మూలం ఎవరు? నారాయణుడు. నారాయణుడికి మూలం ఎవరు? నారాయణుడికి మూలం సంకర్షణుడు. వాళ్ళు నలుగురు ఉంటారు, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ, వాసుదేవుడు. ఆ సంకర్షణుడికి మూలం ఎవరు? బలరాముడు. బలరాముడికి మూలం ఎవరు? కృష్ణుడు. చూడండి అక్కడ. మరి ఆది పురుషుడు ఎవరు ఇక్కడ? కృష్ణుడే ఆది పురుషుడు. కాబట్టి అంతేగాని వేరే ఎవరు కూడా ఆది కాదనమాట. అందుకే కృష్ణుడికి మరొక పేరు ఆదినారాయణుడు అని చెప్పంటాం. ఆదినారాయణ అంటే ఎవరి పేరు? ఆదినారాయణుడు అంటే కృష్ణుడు అనమాట. ప్రతి విశ్వమునందును గర్భోదక సాయి విష్ణువు, విరాట్ పురుషుడు, క్షీరోదక సాయి విష్ణువు ఉంటారు. అవునా కదా? ప్రతి విశ్వంలో కూడా ఎవరుంటారు? గర్భోదక సాయి విష్ణువు ఉంటాడు. విరాట్ పురుషుడు అంటే ఈ 14 లోకాల విరాట్ పురుషుడు ఉంటాడు. క్షీరోదక సాయి విష్ణువు ఉన్నారు. అందులోని విరాట్ పురుషుని అవతరణమే ఇక్కడ వర్ణితమైంది. ఈ శ్లోకాల్లో చెప్పేది దాని గురించే. దేవదేవుని గురించిన అవగాహన తక్కువగా ఉన్నవారు ఆ విరాట్ రూపమును చింతించవచ్చును. ఎవరైతే కృష్ణుడిని సరళంగా ధ్యానించలేరో వారు ఎవరిని ధ్యానించవచ్చట? విరాట్ రూపాన్ని ఆలోచించవచ్చట. అదే శ్రీమద్ భాగవతంలో ఉపదేశించబడింది. భాగవతంలో అదే చెప్పారు, 2వ స్కందంలో అదే చెప్పబడింది. ముందు సుఖదేవ గోస్వామి విరాట్ పురుషుడు గురించి చెప్తాడనమాట. కానీ ఎవరి కోసం అది? కృష్ణుణ్ణి ఎవరైతే ధ్యానించలేరో వారి కోసం. విశ్వపు పరిమాణము ఇచ్చట అంచనా వేయబడింది. చూడండి, విశ్వం అసలు ఎంత ఉందో ఇక్కడ అంచనా వేశారు. దాని బాహ్య పొరలు జలము, వాయువు, అగ్ని, ఆకాశము, అహంకారము, మహత్తత్వముతో చేయబడ్డాయి. అంతేకాకుండా
ప్రతి పొర కూడా పూర్వము దానికన్నాను 10 రెట్లు పెద్దది అయి ఉండును. చూడండి, అసలు ఇది విశేషం అనమాట. ఊహించగలం మనం అసలు. ఇప్పుడు ఇది ఉంది, దీనికి 10 రెట్లు. ఇప్పుడు ఈ పొర చూడండి, ఇక్కడ బీడింగ్ బద్ద వేశారు. ఇక్కడ బీడింగ్ బద్దకి 10 రెట్లు అన్నాం అనుకోండి, ఇలాంటి 10 బద్దలు పెట్టాలి. అది ఒక పొర. దానికి వెనకాల ఉండేది ఇంకా 10 రెట్లు ఎక్కువ. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉందో దానికి మళ్ళీ 10 రెట్లు. అంటే అసలు ఎక్కడికి వెళుతుంది అంటే ఆలోచించండి ఎలా ఉందో పరిస్థితి. విశ్వపు లోపలి భాగమును ఏ శాస్త్రవేత్త కానీ మరి ఎవరు కానీ గణింపలేరు. ఈ పొరల సంగతి పక్కన పెట్టండి, లోపల ఉన్న ఖాళీ స్థానాన్ని ఎవడో లెక్క పెట్టలేడు. సైంటిస్టులు లెక్క పెట్టగలరా? లోపలి భాగం ఎంత ఉందో అదే లెక్క వేయలేకపోతుంది. ఇంకా పొరల గురించి ఎక్కడ లెక్క పెడతాం? ఆ భాగము పైన 7 తొడుగులు కలవు. ఒకదానికి మించి ఇంకొకటి 10 రెట్లు అధిక పరిమాణము కలది అయి ఉన్నది. జలావరణము విశ్వపు వ్యాసము కన్నను 10 రెట్లు అధికముగా కలదు. చూడండి, మనం అంతా కూడా నీళ్లల్లో ఉన్నాం ఒక విధంగా చెప్పాలంటే. నీటి లోపల ఉన్నాం అనమాట. పైన ఏముంది? నీటి ఆవరణ ఉందన్నమాట. చూడండి, జల ఆవరణంలో ఉన్నాం. అది ఎంత ఉంది? 10 రెట్లు ఉంది. అగ్ని ఆవరణం దానికంటే 10 రెట్లు ఉంది. వాయువు దానికంటే 10 రెట్లు ఉంది. ఈ కొలతలు మానవుని చిన్న మస్తిష్కానికి ఊహాతీతములు. మన బుర్రకు అందేవా ఈ లెక్కలు? అందం. కానీ మనిషి ఏదో ఇక్కడ కూర్చొని ఏమంటాడు, ఏదో ఒక 1000 కిలోమీటర్లు వెళ్తాడు మహా వెళ్తే రాకెట్ వేసుకొని. అదిగో మేము ఏదో విశ్వాన్ని జయించేసాం అన్నట్టుగా మాట్లాడతాడు. ఎక్కడికి వెళుతున్నావు నువ్వు? అసలు 1000 కిలోమీటర్లు వెళితే చాలా గొప్ప విషయం, భూమిని దాటి విడిచిపెట్టి. ఆ మాత్రం దానికే ఇంకా అసలు భగవంతుడు లేడు, అది లేదు, ఇది లేదు అంటాడు మనిషి. ఈ వర్ణనము అండమును బోలిన ఒక విశ్వముదేనని ఇచ్చట తెలుపబడినది. చూడండి, ఇదంతా కూడా ఏమిటి? ఇంతకీ ఒక విశ్వం గురించి చెప్పేది. ఇదంతా కూడా ఒక అండం, ఒక విశ్వం గురించిన పరిమాణం. కానీ ఇలాంటివి ఎన్ని ఉన్నాయి? అనంత కోటి బ్రహ్మాండాలు ఉన్నాయి. బ్రహ్మాండం లోపల ఉన్నాయి 14 లోకాలు. బ్రహ్మాండం లోపల ఉన్నాయి 14 లోకాలు. ఇప్పుడు గుడ్డు ఇలా ఉంది, దీని లోపల ఉన్నాయి 14. అందులో మన మధ్యలో భూమి మీద ఉన్నాం. కానీ ఇలాంటి అండాలు, ఈ లోపలున్న ఆకాశాన్నే ఎవడో కొలలేడు, ఇంకా ఈ పొరలను ఎవడో కొలుస్తాడు. ఇలాంటివి అండాలు ఎన్ని ఉన్నాయి? అనంత కోటి ఉన్నాయట. నిజమునకు దానితో పాటు అసంఖ్యాకములైన విశ్వములు కలవు. వానిలో కొన్ని ఎన్నో రెట్లు పెద్దవైనవి. అయితే మనం ఉన్నది ఒక పరిమాణం అయితే దీనికంటే పెద్ద పెద్దవి ఇంకా మిగతావి అండాలు. వాస్తవానికి ఈ విశ్వము అతి చిన్నది, మనం ఉన్నది చాలా చిన్నది. మనం కనుకనే దీని అధిష్టాతయకు బ్రహ్మదేవునికి 4 ముఖములు మాత్రమే కలవు. చూడండి, విశ్వం ఎంత పెద్దదైతే బ్రహ్మదేవుడికి అన్ని ఎక్కువ తలకాయలు ఉండాలి. మన విశ్వం అన్నిటికంటే చిన్నదనమాట. అందుకే 4 తలకాయలు ఉన్నాయి బ్రహ్మకి. ఈ విశ్వము కన్నాను అతిపెద్ద ఒక విశ్వముల యందు బ్రహ్మదేవుడు బహుశిరములను కలిగి ఉండును. దీనికంటే పెద్ద బ్రహ్మాండాలు ఉంటాయి కదా, అక్కడ బ్రహ్మదేవుడికి ఇంతకంటే ఎక్కువ తలకాయలు ఉంటాయి అన్నమాట. ఈ విశ్వపు బ్రహ్మదేవుని విచారణపై ఇతర బ్రహ్మదేవులందరూ శ్రీకృష్ణ భగవానునిచే ఒకరోజు కబురు పెట్టబడిరని చైతన్య చరితామృతమునందు తెలుపబడినది. ఈ కథ విన్నాం కదా మనం. ఒకసారి బ్రహ్మదేవుడు వస్తాడు, ద్వారకలో కృష్ణుడిని కలుద్దామని కదా. వచ్చినప్పుడు ఆ ప్రధాన ద్వారం దగ్గర ద్వారపాలకులు ఆపుతారనమాట. ఆగండి, ఎవరు మీరు అని అడుగుతారు. నేనయ్యా బ్రహ్మదేవుడిని అని చెప్పి. అంటే సరే ఉండండి, అయితే వెళ్ళి స్వామికి చెప్పి వస్తామని లోపలికి వస్తాడు. లోపలికి వచ్చి ఎవరో బ్రహ్మదేవుడు అంటే వచ్చాడండి. ఓ, ఏ బ్రహ్మ అని అడుగు అని చెప్పి అంటాడు. ఆ ద్వారపాలకుడు వచ్చి, ఏమంటే మీరు ఏ బ్రహ్మ అని అడగమన్నారండి. ఏ బ్రహ్మ ఏంటి? ఎంతమంది బ్రహ్మలు ఉంటారు తెలీదా నీకు? ఓ బ్రహ్మాండం అంటే ఒకటే కదా బ్రహ్మ ఉండేది, ఏ బ్రహ్మని అడిగారు ఏమిటి అంటే, సరే చెప్పు, ఇక్కడ నేను ఈ బ్రహ్మాండానికి బ్రహ్మనే అని చెప్పు అని లోపలికి వెళ్ళి చెప్తాడు. ఈ బ్రహ్మాండానికి బ్రహ్మ అదే రమ్మను. లోపలికి వెళ్ళిన తర్వాత వెళ్ళి కృష్ణుడిని అడుగుతాడు అనమాట. ఏమిటండి ఏ బ్రహ్మ అని అడిగారు ఏమిటి, మీరు అలా అడిగారు ఏమిటి, నేను ఒక్కడే కదా బ్రహ్మ అంటే, ఓహో అలా అనుకుంటున్నావా అని చెప్పి మొత్తం ఎంతమంది బ్రహ్మలు ఉన్నారో అందరికీ కబురు పంపుతాడు కృష్ణుడు. అందరు రండి, అందరూ వస్తారు అక్కడ. అయితే వచ్చిన వారు ఎవరికి కూడా మరొక బ్రహ్మ కనిపించడు. వచ్చినవాడు అంతా కూడా వాడే ఏకైక బ్రహ్మ అనుకుంటాడు. కానీ ఈ బ్రహ్మకు మాత్రం మిగతా బ్రహ్మలందరూ కనిపిస్తుంటారు. చూడండి, కృష్ణమాయ.
ఈ బ్రహ్మకి వచ్చిన బ్రహ్మలందరూ కనిపిస్తుంటారు, కానీ వచ్చిన బ్రహ్మలందరికీ మేము ఒక్కళ్ళమే వచ్చామన్నట్టుగా ఉంటారు, మిగతా వాళ్ళు ఎవరు కనిపించరు అనమాట. ఈ బ్రహ్మ చూసి ఆశ్చర్యపోతాడు. ఒకడికి 5 తలకాయలు, ఒకడికి 6, ఒకటి 7, ఒకటి 8, ఒకటి 10, ఒకటి 20, ఒకటి 1,00,000, ఒకటి 1,00,00,000 తలకాయలు, 10 కోట్ల తలకాయలు, లెక్కింప సఖ్యంగా అనేటువంటి తలకాయలు ఉన్న బ్రహ్మలు ఉన్నారు. అది చూసి వెంటనే ఓహో, అంటే నేను ఇప్పటివరకు ఇది ఒకటే బ్రహ్మ, ఇది ఒకటే బ్రహ్మాండం, ఇది ఒకటే విశ్వం అనుకున్నాను నేను, ఎందుకంటే నాకు కూడా తెలియదు ఇలాంటివి ఇంకెన్నో ఉన్నాయన్నమాట అనుకుంటాడు. ఆ బ్రహ్మదేవులను చూసి ఈ విశ్వపు చిన్న బ్రహ్మదేవుడు ఆశ్చర్యచకితుడయ్యాను. భగవానుని అచింత్య శక్తి అదే. చూడండి, అచింత్య శక్తి అంటే అర్థం, అచింత్య శక్తి అంటే మన చింతనకు అందనటువంటి, మన ఆలోచనకు అందనటువంటి శక్తి. కల్పన చేయగాని లేదా భగవానునితో మిథ్యా ఏకత్వము చేయగాని ఎవరునో భగవానుని పొడవు వెడల్పులను గణింపజాలరు. చూడండి, ఊహాగానం చేసి మనం ఆలోచించగలమా? ఎంతని ఊహాగానం చేస్తాం మనం, చెప్పండి. అసలు మనం బావిలో కప్పలు లాంటి వాళ్ళం మనం, అవునా కదా? ఇప్పుడు బావిలో కప్ప, ఇప్పుడు మనం బావిలో ఉన్నాం అనుకోండి ఉదాహరణకి, మనకు ఆకాశం ఎంత కనిపిస్తుంది చెప్పండి? బావి ఎంత వెడల్పు ఉంటే అంతే ఆకాశం కనిపిస్తుంది, అవునా కదా? కాబట్టి అలాగే కప్ప ఆ బావిలోనే పుట్టింది. అది పుట్టినప్పటి నుంచి దానికి ఆకాశం ఎంత కనిపిస్తుంది? 3 అడుగులే కనిపిస్తుంది. బయట నుంచి ఇంకో కప్ప వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? అది పసిఫిక్ మహాసముద్రం నుంచి వచ్చిందట కప్ప. ఆ కప్ప వచ్చిన తర్వాత, ఓ ఎవరేంటి మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను పసిఫిక్ మహాసముద్రం నుంచి వచ్చాను. ఓహో, పసిఫిక్ మహాసముద్రం అంటే ఎంత ఉంటుంది? నా బావిలో సగం ఉంటుందా అని అడిగింది. నీ బావిలో సగం ఏమిటి? ఈ బావి కంటే ఎక్కువ అన్నాను. ఈ బావి కంటే ఎక్కువ అంటే దీనికి 2 ఇంతలు ఉంటుందా అని అడిగింది. లేదు ఇంకా ఎక్కువ, 3 ఇంతలు ఉంటుందా? అసలు ఆ చర్చ ఎంతవరకు వెళ్ళాలి? పసిఫిక్ మహాసముద్రం నుంచి పసిఫిక్ మహాసముద్రంకి వెడల్పు ఎంత అనేది బావులతో ఎంతని కొలుస్తాం చెప్పండి. ఇప్పుడు నేను మీకు చెంచా ఇస్తాను, ఒక చెంచా ఇచ్చి అక్కడ మంచినీళ్ళు ట్యాంక్ ఉంది కదా, అందులో ఎన్ని చెంచాలు నీళ్ళు ఉన్నాయి లెక్కేయండి అంట. అర్థం ఉందా దానికి? ఒక బిందులో నీళ్ళే చెంచాతో లెక్కేస్తే ఎంతసేపు పడుతుంది? ఆ కాలంలో నీళ్ళు లెక్కేయమంటే వెళ్ళి ఇలా, ఇది కూడా అలాంటిది అనమాట. చెంచాతోటి మహాసముద్రాన్ని లెక్కించాలన్నట్టుగా ఉంటుంది. అందుకే ఇక్కడ ఏమన్నారంటే భగవంతుని యొక్క శక్తి అచింత్యం, అంటే మన చింతనకు అందదు, అది మనం అర్థం చేసుకోవాలి. అందుకే అంత అర్థమైపోవాలి మనకి, అంత అర్థం చేసుకోవడానికి ప్రయత్నించకూడదు. మన శక్తి, మన మేధస్సు ఎంతవరకు ఉందో అంతవరకే మనం అర్థం చేసుకోగలం తప్ప అంతకు మించి మనం అర్థం చేసుకోలేం. కల్పన చేయగాని లేదా భగవానునితో మిథ్యా ఏకత్వము చేయగాని ఎవరునో భగవానుని పొడవు వెడల్పులను గణింపజాలరు. ఎవరికి అర్థమవుతుంది? భగవంతుని పొడవు వెడల్పులు లెక్కేయగలం మనం. ఆయన యొక్క ఈ సృష్టి ఒక బ్రహ్మాండాన్నే మనం పొడవు వెడల్పులు లెక్కేయలేకపోతున్నాం. అసలు ఈ భూమి మీద ఉన్నటువంటి కొన్ని పర్వతాలకు ఇప్పటికీ పొడవు వెడల్పులు లెక్కలేకపోయారు కొంతమంది, తెలుసా మీకు? కొన్ని పర్వతాలు అవి మనకి పర్వతాల్లో కనిపిస్తాయి, మేఘాలు వాటి శిఖరాన్ని మూసేసి ఉంటాయన్నమాట. వాటి పైకి వెళ్ళి దాన్ని కొలుద్దామని వెళితే ఎవరు వెళ్ళలేకపోతున్నారు. చూడండి, అర్థమవుతుంది కదా? ఎందుకంటే వాటి శిఖరాలు ఈ లోకం నుంచి వేరే లోకాలకు ఉన్నాయట. మేరు పర్వతం ఉదాహరణకు చూడండి, దాన్ని ఎవరు లెక్కేస్తారు? వాళ్ళు ఏదో అనుకుంటున్నారు ఎవరెస్ట్ అన్నిటికంటే ఎత్తైన పర్వతం అని. అంటే మనుషులు ఎక్కగలిగిన ఎత్తైన పర్వతం ఎవరెస్ట్, అంతేగాని అదే ఎత్తైన పర్వతం కదా, అంతకంటే ఎత్తైనవి ఉన్నాయి. ఇది మనం అర్థం చేసుకోవాలి. అటువంటి యత్నములు వెర్రితనపు లక్షణములు మాత్రమే. అంటే ఎవడైనా లెక్క పెట్టాలని ప్రయత్నం చేస్తే అదేంటంట, వాడి పిచ్చి యొక్క లక్షణం అని చెప్పంటున్నారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఏమైనా ప్రశ్నలు సూచనలు ఉంటే చెప్పండి. హరే కృష్ణ. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జై. జగద్గురు శ్రీల ప్రభుపాద కీ జై.